దేవుడు ఏమన్నాడు తెలుసా? నాయనా, దేవుని మాటలు అని చెప్పే వాళ్ళు చాలా మంది బయలుదేరతారు, మోసపోకండి. ఎవరు చెప్పినా ఇది నిజమే చెప్పారులే అని అలా మోసపోకండి నాయనా, మోసం చేసే వాళ్ళు ఉన్నారు అని అంటున్నాడు. మీరు విన్నది చక్కగా చూసుకోవాలి అంటున్నాడు. కూరగాయల మార్కెట్కి వెళ్ళామంటే ఆయన మంచిదని చెప్పినా నమ్మము. ఏం చేస్తాం తెలుసా? దాన్ని అటువైపు ఇటువైపు తిప్పేసి అన్ని చూస్తాం. ఓకే, బాగుంది అని నీకు అనిపిస్తే అప్పుడు బుట్టలో పక్కన వేసుకుంటాం. అలా బట్టల షాప్కి వెళ్తావు, చేతితో అలా ముట్టుకుంటుంటావు, అలా తీసి చూస్తుంటావు, బాగుందా లేదు, అన్ని రకాలుగా పరిశోధన చేస్తున్నాను కదా. మీరు ఎలాగైతే మీ దేహానికి అవసరమైనటువంటి వస్తువుల విషయంలో శ్రద్ధ వహించి జాగ్రత్తగా పరిశీలన చేసి వాటిని తెచ్చుకొని మేలైనది ఉపయోగిస్తున్నారు, అలాగే మీ ఆత్మలకు అవసరమైన వాక్యము అలాగే ఉందో లేదో చూసుకోనండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. వాక్యమును కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు చాలా మంది. కనుక మీరు ఏదైతే లేఖనాల్లో ఉన్నాయో ఆ మాటలన్నింటినీ మీరు జాగ్రత్తగా చూసుకోనండి. అలా ప్రయత్నం చేస్తున్నామా?